వైజ్ ప్రాబ్లం, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసినంత వరకు చెప్పండి. బ్యాచ్ వైజ్ అంటే ఎలాంటి బిజినెస్కి ఉపయోగిస్తాం బ్యాచ్ నెంబర్స్ని, బ్యాచ్ మెయింటెనెన్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం మెడికల్ మీకు ఏజెన్సీ తెలిసిన సార్. ఏంటంటే మెడికల్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్, ఇంకా టెక్స్టైల్ ఫీల్డ్, టెక్స్టైల్, ఇంకా ఇంకా ప్యాకింగ్ సార్. ప్యాకింగ్, ఓకే, ఇంకా సో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా వేటికి ఉపయోగిస్తామంటే ఫెర్టిలైజర్స్, ఓకే, ట్యాబ్లెట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, వాటికి ఉపయోగిస్తాం. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎక్కువగా మనకు మార్కెట్లో చూసినట్లయితే మనం మ్యాక్సిమం మీరు గమనించినట్లయితే మెయిన్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ వీటిని ఎక్కువగా ట్యాబ్లెట్స్కి ఉపయోగిస్తాం, ఫెర్టిలైజర్స్కి ఉపయోగిస్తాం, ఓకే. బట్ ఎలక్ట్రికల్ గూడ్స్కి అయితే ఉపయోగించంగా, ఓకే, రేర్. బట్ దీంట్లో ఏంటంటే బ్యాచ్ నెంబర్స్, బ్యాచ్ వైజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ ఎలక్ట్రికల్ గూడ్స్ అనుకోండి, వివో, ఓపో అనేది ఒక సెల్లే, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సిరీస్ వస్తాయి. వివో Y53 అంటారు, వివో Y54 అంటారు, వివో Y60 అంటారు. ఇవన్నీ ఏంటి మోడల్స్, లేదంటే సిరీస్. అంటే ఒక్క నెంబర్ అటు ఇటు అయినా కూడా అమౌంట్లో చేంజెస్ ఉంటాయి, ఫీచర్స్లో కూడా చేంజెస్ ఉంటాయి, ఓకే. సో ఇలా ఒక సెల్ కంటే మరొక సెల్ కొంచెం అప్డేట్ అవుతుంది, దాని రేటు కూడా మారుతుంది, ఓకే. అదే విధంగా అలా బ్రాండ్ ఒకటే ఉంటుంది, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సిరీస్ వేర్స్ ఉంటాయి, మోడల్స్ వేర్స్ ఉంటాయి. ఏ మోడల్ పర్చేజ్ చేస్తున్నాం, ఏ బ్యాచ్ నెంబర్ పర్చేజ్ చేస్తున్నాం, ఏ బ్యాచ్ నెంబర్ని మనం మార్కెట్లో సేల్ చేస్తున్నాం, ఇవి బ్యాచ్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది, వివో అనేది ఒకటే ప్రోడక్ట్, దాంట్లో 10 బ్యాచ్ నెంబర్స్ని పర్చేజ్ చేయొచ్చు, ఒకే ఐటమ్ మీద 10 బ్యాచ్ నెంబర్స్ని సేల్ చేయొచ్చు. బ్యాచ్ నెంబర్ వైజ్గా పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎలా చెక్ చేయాలి అనేది ఇక్కడ మన కాన్సెప్ట్, ఓకే. సో చూడండి, ఇప్పుడు మీరు బ్యాచ్ వైజ్ ప్రాబ్లం ఓపెన్ చేసినట్లయితే న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ పేరు ఏముంది ఇక్కడ, యూనివర్సల్ హోమ్ నీడ్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్లో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ బ్యాచెస్. మీకు ఓన్లీ బ్యాచెసే కావాలి అనుకుంటే బ్యాచెసే వేసి పెట్టుకోవచ్చు. లేదు మీరు ట్యాబ్లెట్స్లో వర్క్ చేస్తున్నారు, లేదంటే ఫెర్టిలైజర్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుంటే మెయింటైన్ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2 పెట్టుకోవచ్చు. ఇవి ట్యాబ్లెట్స్కి ఎక్స్పైరీ డేట్, లైక్ ఫెర్టిలైజర్స్కి ఇది అవసరం అవుతుంది. నార్మల్ బ్యాచ్ నెంబర్స్కి అయితే ఇదే అవసరం ఉండదు, కావాలంటే పెట్టుకోవచ్చు. జిఎస్టీ నెంబర్, కంపెనీ జిఎస్టీ నెంబర్ అక్కడ మీకు ఏదైతే ఉంటుందో అది మీరు ఇచ్చుకోండి. 37 కంట్రోల్ రే. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళి అక్కడే స్పాట్లో చేస్తాను నేను. రిసిప్ట్, ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, 5 lakhs, కంట్రోల్ ఏ, పర్చేజ్, ఆల్ట్ సి, అర్జున్ ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్, అక్కడ ఉన్న జిఎస్టీ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 37 కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, పర్చేజ్, అకౌంట్స్, గూడ్స్. నెక్స్ట్ ఆల్ట్ సి, ఏముంది ఇక్కడ ఐటమ్, బ్లూటూత్. ఆల్ట్ సి, ఎన్ఓఎస్,
నంబర్స్ చూడండి. ఎప్పుడైతే మీరు F11లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఎక్స్పెక్ట్ ఇక్కడ మెయిన్ బ్యాచెస్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ BOM ఉంది, అది నో పెట్టేద్దాం. F12 వెళ్ళి నో పెట్టేయండి, మన అడ్డు రాకుండా. చూడండి, ఈ మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనేది ఐటెంలో కంపల్సరీ వేసి పెట్టాలి. లేదు అంటే నీకు అక్కడ బ్యాచ్ నెంబర్స్ షో చేయదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ఇక్కడ HSR నెంబర్ 8794. పర్సెంటేజ్ ఎంత ఉంది? 5%. ఎంటర్. చూడండి, ఎప్పుడైతే మీరు అక్కడ ఐటెం క్రియేషన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు పర్చేజ్లో ఇలా షో చేస్తుంది. న్యూ నెంబర్ తీసుకోవాలి. బ్యాచ్ నెంబర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 852312. క్వాంటిటీ ఎన్ని? 50. రేటు 250. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 1 ఏప్రిల్ 23. ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ ఇస్తున్నాను 31/3/24. చూడండి, బ్లూటూత్ అదొక బ్యాచ్ నెంబర్, ఇంకొక బ్యాచ్ నెంబర్ కొత్తది క్రియేట్ చేస్తున్నా. అంటే ఒకే ఐటెం మీద చూడండి, మీరు 10 బ్యాచ్ నెంబర్లైనా చేయొచ్చు ఒకే ఐటెం మీద. ఇలా ఒకే బ్యాచ్ నెంబర్ 10 అయినా క్రియేట్ చేయొచ్చు. Alt C, సోనీ క్లాసిక్. ఎయిట్ 8795. 18%. బ్యాచ్ వైజ్ నెంబర్ ఏముంది? సోనీ క్లాస్కి 654124. ఇక్కడ 100 400 31/4. ఫైనాన్స్ ఇయర్ ఇస్తున్నాను 3. నెక్స్ట్ మరొక ఐటమ్ క్రాంప్టన్. Alt C. సో 985445. సో బ్యాచ్ నెంబర్ 98 క్రాంప్టన్ కదా, 985445. పైన ఇంతకుముందు ఏమి ఇచ్చాం? 80 350. ఓకే, నెక్స్ట్ Alt C ఉషా ఫ్యాన్. సో HSR నెంబర్ 5852. పర్సెంటేజ్ 28. 987455. 70 19. దాని కింద ట్యాక్స్ ఇస్తాం. Alt C, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST. Alt C, HGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, HGST. ఈ విధంగా మనము బ్యాచ్ నెంబర్స్ ఇస్తూ మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ సేల్స్ చేద్దాం. సేల్స్ టు కాంట్రాక్టర్స్. Alt C. కాంట్రాక్టర్స్, డెబ్టర్స్. కంట్రోల్ ఏ. సేల్స్ అకౌంట్స్. ఇప్పుడు పైన ఏవైతే పర్చేజ్ చేసావో వాటిని సేల్స్ చేస్తావు. సో ఇక్కడ వచ్చేసి క్రాంప్టన్.
చూడండి అదే బ్యాచ్ నెంబర్ చూపిస్తుంది. 80 ఉన్నాయి. 80లో ఎన్ని సేల్ చేస్తున్నాం? 50. రేటు 400. నెక్స్ట్ ఉషా ఫెన్ 70 ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నాం? రేట్ వచ్చేసి 1200. సోనీ 100 ఉన్నాయి. 100లో 45 సేల్ చేస్తున్నాం, 500. నెక్స్ట్ బ్లూటూత్. సో ఇక్కడ చూడండి 3 బ్యాచ్ నెంబర్లు ఉన్నాయి. మనం పైన ఏ పర్చేజ్ చేసినాం? 85. ఇవి మనం మిగతా అడిషనల్గా మనం పర్చేజ్ చేసినాం. క్వాంటిటీ 15, రేటు 300. జిఎస్టీ, జిఎస్టీ ఇలా మనం సేల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్స్. రిసిప్ట్లో తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డెప్టర్స్ అంటే కాంట్రాక్టర్స్ ఎంత అండి? 35,000. క్యాష్ ఎంటర్. నెక్స్ట్ పేమెంట్ అర్జున్ 50,000 క్యాష్. నెక్స్ట్ కంప్యూటర్ పేమెంట్ ఆల్ట్ సి సెట్ 35,000 క్యాష్. నెక్స్ట్ గోడౌన్ రెంట్ ఆల్ట్ సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1500. ఈ విధంగా ఎంటర్ చేసుకుంటాం. ఎస్కేప్. డే బుక్లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని షో చేస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 11,250. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్కేప్. డాష్ బోర్డ్ 4.0. మనకి డాష్ బోర్డ్ చూస్తే టాలీ ఫ్రేమ్లో క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్, సేల్స్ అకౌంట్స్ వాల్యూ, నెట్ ప్రాఫిట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఓకే అన్నీ మనకి షో చేస్తాయి. ఇంకా మనకి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్. బ్లూటూత్లో 3 ఉన్నాయి. మనం 852 కదా, అదే పర్చేజ్ చేస్తాం, అదే సేల్ చేస్తాం. చూడు స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ పర్చేజ్, అవుట్వర్స్ సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. మళ్ళీ బ్యాచ్, దాంట్లోనే ఇంకొకటి ఓన్లీ పర్చేజ్ చేసాం కానీ అది బ్యాచ్ నెంబర్ సేల్ చేయలేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే చూపిస్తుంది. బ్యాచ్. బ్యాక్ వెళ్ళి క్రాంప్టన్ బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలా బ్యాచ్ నెంబర్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. అకౌంట్ బుక్స్లోకి వెళ్తే సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్లో 3 ఎంట్రీస్ పోస్ట్ చేసాం, పేమెంట్లో 2 పోస్ట్ చేసాం, కాంట్రాలో 0. ఈ విధంగా మనము బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా LMC ఎలక్ట్రికల్ స్టోర్ అనేది, అక్కడ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, రెఫ్రిజిరేటర్స్, కంప్యూటర్స్, LED లైట్స్ పర్చేజ్ చేసాం, వాటిని మార్కెట్లో సేల్ చేస్తాం. బ్యాచ్ నెంబర్స్ వైజ్గా పర్చేజ్ చేయడం, బ్యాచ్ నెంబర్స్ వైజ్గా సేల్ చేయడం. ఓకే క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అర్థమైంది ఎలా చేయాలనో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ప్రసాద్, నరేష్, సతీష్. నెక్స్ట్ ప్రాబ్లం గ్రూప్స్ సార్. ఏంటండి? గ్రూప్స్ స్టాక్ గ్రూప్స్ అవి ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. రెఫ్రిజిరేటర్స్, కంప్యూటర్స్ అండ్ తర్వాత
మీకు ఎల్ఈడి లైట్స్ అవి స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోవాలి ఇవి మీకు ఇంకా గ్రూప్స్ అవుతాయని. ఓకే, దాంట్లో నెంబర్స్ ఉన్నాయా, బాక్సెస్ ఉన్నాయా, ఈ క్వాంటిటీ చూసుకోవాలి, ఐటమ్స్ ఏమున్నాయో చూసుకోవాలి, ఆటోమేటిక్గా ఎంటర్ చేసుకోవాలి. అది క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్? Yes, sir. ఓకే డన్.